వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఎర్రగడ్డ చర్చికి అయితే వెళ్ళాము. అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. ముందుగా నేను మా చిన్నోడు, మా బుడ్డోడు, మా హస్బెండ్ అందరం కలిసి ఈస్టర్ కదా చర్చికి అయితే వెళ్తాం. నైట్ వెళ్దాం అనుకున్నాం కానీ బుడ్డోడి కొద్దిగా ఫీవర్ ఉండే, అందుకే ఇప్పుడు బయలుదేరాము. మా చిన్నోడిని చూడండి ఎంత ముద్దుగా రెడీ అయ్యాడు. వాళ్ళ అన్నయ్య ఫైనల్ అయితే ఇక చర్చికి అయితే స్టార్ట్ అయిపోయాము. అయిపోయిన తర్వాత అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నైట్ వెళ్దాం అనుకుంటే ఇక చిన్నడికి ఫీవర్ వచ్చిందనేసి వెళ్ళలేదనేసి మార్నింగ్ వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇక కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని క్యాండిల్స్ ఫ్లవర్స్ తీసుకొని అయితే వెళ్ళారనమాట. మా చిన్నోడు చూడండి నిద్ర కళ్ళ మీద ఉండే పడుకొని లేచిండు అప్పటికే. సరే అనేసి కొంచెంసేపు అటు ఇటు ఎత్తుకొని అయితే టైం పాస్ చేస్తున్నాను. ఇక్కడ కెమెరా అనేది ఇట్లా రివర్స్ పెట్టాను అన్నమాట, అందుకే మీ అందరికీ అలా కనిపిస్తున్నాము. మేము ఫైనల్లీ చర్చి దగ్గరికి అయితే వచ్చాము. మేము వెళ్ళగానే అప్పటికే స్టార్ట్ అయ్యి 10 minutes అవుతుందన్నమాట. ఇక అందరు స్టార్టింగ్ ప్రేయర్ కదా నిలబడేసి ఉన్నారు. స్టార్టింగ్ ఇలా ప్రేయర్ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ వీడియో క్లిప్ కూడా వినిపిస్తాను. వీడియో క్లిప్ అయితే మొత్తం వినిపిద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ వద్దులే డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది అనేసి పెట్టలేదన్నమాట. ఫైనల్లీ చర్చికి అయితే వెళ్ళామన్నమాట. 7:30కి మార్నింగ్ మాస్ అనేది 7:30 to 10:30 వరకు అయితే జరిగిందనమాట. ఎర్రగడ్డ చర్చికి వెళ్ళాము. ఇలా చర్చికి వెళ్ళి ఇక అంత అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అప్పటికి చాలా పడుకున్నాను. కొంచెం సౌండ్ కూలికి పడైతే ఇక్కడ అట్లా అనిపిస్తుంది మనకి. ఫైనల్ చర్చి అయిపోయింది. కిందికైతే దిగిపోతున్నాము స్పీడ్గా. ఎండ కూడా బాగా వస్తుంది. అప్పటికి 10 అయింది టైం. ఏమో ఎండ అండి అసలుకి. ఇలా కిందికైతే వచ్చేసి ఒక్కొక్క స్వరూపం దగ్గర అయితే మేము దండం పెట్టేసుకొని ఇలా అయితే వచ్చేసామన్నమాట. ఎండకి మా బిట్టు కూడా పంపించుగా అప్పటికే 10 అయింది కదా, ఆకలి అవుతుందని ఏడుస్తున్నాడండి. సర్లే నాన్నదా ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి క్యాండిల్ ముట్టించేసి అయితే వెళ్దాం రాని అయితే పుచ్చిగిస్తూ ఉన్నాను మా బిట్టుని. మా చిన్నోడు కూడా ఎందుకు కొంచెం చికా చేసిండండి, ఎండ వల్లనే అనుకున్నాను. నేనైతే సమ్మర్ కదా. ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు అయితే క్యాండిల్ ముట్టించారు. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీస్తున్నారు వీళ్ళని, ఫొటోస్ పిక్స్ అయితే. మా వారు కూడా అన్నారు తీసే అనుష మళ్ళీ టైం లేదు ఎండ వస్తుంది అనేసి చిన్నోడు బాగా చిక్కా చేసిండండి. అప్పుడు అటుపి ఇటుపి కొద్దిసేపు అలా టైంపాస్ చేసి వాడిని అయితే మంచిగా ఉంచేసుకున్నాం. ఇక్కడ వచ్చి నేను కూడా దండం పెట్టేసుకుంటున్నాను. ఇలా బిట్టుతో క్యాండిల్ ముట్టించేసి నేను కూడా క్యాండిల్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. హ్యాండ్ బ్యాగ్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాలి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి డైపర్స్ అని, క్లాత్స్ అని, వాటర్ బాటిల్ అని అసలు పెద్ద టాస్క్ అండి బాబు. బయటికి రండి ఒక్కడు మర్చిపోయిన ఏదైనా అయినా మళ్ళీ అట్లా ఇబ్బందే కదా. మా బిట్టు పెడుతున్నాడు, అదేం ఆగిపోవట్లేదు అనమాట క్యాండిల్ అనేది. తనకి తెలియదు కదా చిన్నతనం అనేసి. ఇక మళ్ళీ అది కూడా నేనే ముట్టించిస్తున్నాను. ఇక్కడ పెట్టు డాడీ సరిపోతుంది అనేసి ఇక్కడ పెట్టించేసి క్యాండిల్ అయితే ముట్టించేసి ఇక వెళ్తున్నాము. నెక్స్ట్ ఇంకో దగ్గర నేను ఎప్పుడో ఒక షార్ట్ వీడియోస్ చూపిస్తాను కదా, అక్కడ వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలనుకుంటే ఇక్కడ కొడితే వాటర్ అయిపోతుందని ఇక్కడ కొట్టనివ్వరండి. చాలా బాగుంటుంది ఎర్రగడ్డ చర్చి. ఒకసారి అయితే వెళ్ళండి, మీకు ఇక్కడ ఏదనుకుంటే అది జరుగుతుంది. నేను బాగా నమ్ముతాను. నాకు ఈ స్వరూపం అనేది చాలా ఇష్టం అనమాట. నాకు అమ్మ చనిపోయిన ప్రతి ఒక్క విషయంలో నాకు చాలా తోడున్నట్టు అనిపిస్తుంది ఈ స్వరూపం, ఎందుకో తెలియదు కానీ. ఫైనల్ ఇక్కడ నుంచి అటు వెళ్ళి అటు మళ్ళీ ఇక్కడ ఒక స్వరూపం ఉంది, అటు ఇటు ఇక ఎటు తిరుగుతూనే ఉన్నాము. ఒక 4-5 స్వరూపాలు ఉంటాయి మా కింద. మరి మాత అలాగే సుప్రభుసులు అనేసి నీళ్ళు చూసాం కదా, పెద్ద ఆర్చ్ అవన్నీ అయితే ఉంటాయి. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి చిన్నగా దండం పెట్టేసుకుంటూ వచ్చేసి మా వారైతే ప్రేయర్ చేసుకుంటున్నారు. నేను చిన్నోని తీసుకుంటున్నా, వద్దు నేను ఎత్తుకొని ప్రేయర్ చేసుకుంటా అనేసి వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి దండం పెట్టిస్తుంటే ఇందులో మా బిట్టు కూడా ఇచ్చిండు. పాపం మా బిట్టు మొన్న కింద పడ్డాడండి, మోకాలు వేసిండు, అయినా కొంచెం లైట్ బ్లడ్ వస్తుంది. పాపం అప్పటికి చాలా ఓపికతో వేసిండు. ఇంకా పాయింట్ మీద కదా అది ఒత్తకపోయి కొంచెం రాసుకపోయింది. మా డాడీకి మొన్న కింద పడ్డాడు అనమాట ఇక్కడ సిమెంట్ రోడ్డు మీద. పాప కాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటాడు. అందరేమో దెబ్బలు తగిలితే పిల్లగాళ్ళు గట్టిగా అవుతారు, ఏం కాదు అనేసి అని అందరూ అంటున్నారు. మా కన్నయ్య అప్పటికే నిద్ర లేచిండు కదా, ఇక ఆగట్లేదు.
ఇలా దండం పెట్టేసుకొని ఇంకా తర్వాత నేను కూడా దండం పెట్టేసుకున్నాను అక్కడ. మళ్ళీ ఇద్దరము దండం పెట్టుకుని ఆయన ఏడిసి ఎత్తుకోవడానికి ఉండదని ఆయన కోసం అయితే నేను ఇక్కడ ఆపుతున్నాను. ఫైనల్లీ ఇక అందరం దండం పెట్టేసుకొని ఇట్లా వెనక్కి వచ్చేసి నెక్స్ట్ ఇక్కడికైతే మొత్తం బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొడదాం అనేసి అయితే వచ్చాము. ఇలా బొద్దుకు వచ్చేసి చూసారు కదా, ఇంతకుముందు షార్ట్ వీడియోస్లలో చాలా వైపు దగ్గర చూపించుంటాను నేను మీ అందరికీ గుడి. చూసారు కదా, ఫైనల్లీ ఇక్కడే అనమాట కొబ్బరికాయలు కొట్టేది. ఇక్కడ లోపల కొడితే వాటర్ అవుతుందని ఇట్లా కింద కొట్టేసేయాలి. ఇది బయట ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది రీసెంట్గా కట్టారు, అసలు సూపర్ ఉంటుంది లోపల కానీ పైన కానీ. బిట్టు కొడుతున్నాని గోలా అండి అసలుకి. తనకేమో పగలదు, గట్టిగా ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. చెప్తే మనకు చూడండి ఎంత గట్టి పట్టుకుని కొడుతూ ఉన్నాడు. ఆయనకేమో కొట్టడం రాదు, వాళ్ళ డాడీ కొడుతుంటేనే కొట్టనీయడు. ఫైనల్లీ ఇంక అట్టి తీసుకొని మా వారే నీకు కొడతలేను వదిలేను అన్న అన్నారు. సరే అనేసి ఇక ఆయనతో కొట్టేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి తర్వాత నేను కూడా కొట్టేస్తుంటే మా బిడ్డ ఏమో నీకు కొట్టలేదని అలిగిండండి. తర్వాత చాలాసేపు బతిలు అడుచుకున్నాడు. సరేలే నాన్న ఇక నాది కూడా నువ్వే కొడుతురా అని మళ్ళీ తనకే ఇచ్చాను నేను ఫస్ట్. అది పగలేదు. ఫైనల్లీ మళ్ళీ నేనే కొట్టాను అది కూడా. ఇక అలా అక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకొని కొద్దిసేపు అక్కడ ఉండి క్యాండిల్ ముట్టించుకొని ఇంటికైతే వస్తుంటే టిఫిన్ అప్పటికే 10:30 వస్తుంది అనేసి సర్లే అనేసి మళ్ళీ వచ్చేటప్పుడు పూరి తీసుకున్నాము. టిఫిన్ ఏమైనా తినాలి కదా అనేసి మా చిన్నోని ఇక్కడ సీట్లో వేసి మా వెనక మా బిట్టు తింటున్నాడు. ఎందుకంటే మా వారేం టిఫిన్ తినడానికి వెళ్తున్నారు మళ్ళీ తనకి తెచ్చుకోవడానికి. మళ్ళీ అందరం బయటికి వెళ్ళి దిగి ఆ ఎండకి చిన్నోడు బాగా చికా చేస్తున్నాడు. ఇక లోపలికి కూర్చొని తింటాం. ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అనమాట. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేశాను నేను. చికెన్ కర్రీ అలాగే ఏమంటారు నాటుకోడి పులుసు అది కూడా చేశాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇలా చికెన్ కర్రీ వీడియో ఒకవైపు వెళ్ళిపోయింది, ఏమనుకోకండి. ఈ వీడియో పెడదాము అనుకున్నాను లంచ్, కానీ కుదరలేదండి. ఎందుకో టైం సరిపోలేదు నాకు ఇవాళ. తప్పకుండా షేర్ చేస్తాను. 45 డేస్ తర్వాత కదా మేము నాన్ వెజ్ తిన్నది. ఇక్కడ వచ్చేసి నాటుకోడి అనమాట, కానీ అప్పటికే టైం సరిపోలేదు. ఇంటికి కూడా చుట్టూ చర్చి నుంచి చుట్టేసరికి 11:30 అయిపోయింది కదా, ఇక లేట్ అవుతుంది అనేసి స్పీడ్గా అన్నం కూర వండేసానని ఇక్కడ లాస్ట్ వచ్చి ఈవినింగ్ అయితే ఇలా కేక్ కట్ చేసాము. ఇక అలాగే ఈ ఫొటోస్ కొన్ని అయితే చర్చిలు దిగినవి అయితే ఇవన్నీ పెట్టేశాను అనమాట. నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం మీకు వెళ్ళినట్లు చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. పక్కన బెల్ ఐకాన్ చూస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.